హలో ఎవ్రీవన్, ఈ టిప్స్తో రోజు చేసుకునే పని మరింత సింపుల్ అయిపోతుంది. ఆడుతూ పాడుతూ చక్కగా పనులన్నీ కంప్లీట్ అయిపోతాయి. అలాగే మన టైంని మనీని సేవ్ చేసుకునే కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్, అన్నీ కొత్త కొత్త టిప్స్ అండి. సో తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ యూస్ఫుల్ టిప్పు, మనం గోల్డ్ ఇయర్ రింగ్స్ అనేవి వాడుతూ ఉంటాం కదా. ఇయర్ రింగ్స్ అలా చెవులకు పెట్టేస్తూ ఉంటే ఇంకా చెవి దగ్గర కూడా మనకి ఇచ్చింగ్ వచ్చేయడము, అలాగే ఇక్కడ చూడండి ఈ యొక్క దిప్పల దగ్గర అంటే మనకి ఆ స్క్రూలా ఉంటుంది కదా, అక్కడ కూడా మనకి ఏంటి అంటే మురికంతా కూడా అంటే నల్లగా ఫామ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు వీటిని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మినిమం ఒక 1 మంత్ 2 మంత్స్ కైనా క్లీన్ చేసుకోవాలి. అలాగే గోల్డ్ ఐటమ్స్ రెగ్యులర్గా మన చెవులకి ఉండిపోవడం వల్ల ఏంటి అంటే, చెవులకి అవ్వచ్చు, లేదా గోల్డ్ బ్యాంగిల్స్ అవ్వచ్చు, లేదా గోల్డ్ చైన్స్ అవ్వచ్చు, అవేంటి అంటే వాటి యొక్క షైనింగ్ అంతా కూడా పోయి మనకి అవి కొంచెం డార్క్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు అంటే మురికి ఏదైనా సరే ఫామ్ అయిపోయి అలానే ఉండిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ విధంగా కొంచెం హాట్ వాటర్ ఏదైనా ఒక బౌల్లో తీసుకోండి. అలాగే ఇక్కడ నేను కొంచెం పసుపు అంటే 1/2 స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసామనుకోండి, మనకి ఈ పసుపు ఏంటి అంటే గోల్డ్ ఐటమ్స్ అనేవి మంచి షైనింగ్లోకి రావడానికి, మురికి ఏదైనా ఉన్నా సరే మనకి ఫంగస్ లాంటివి ఏవి కూడా ఫామ్ అవ్వకుండా కూడా ఉంటాయి. సో ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్తో మనం తుడిచిపెట్టుకుంటే సరిపోతుందండి. మనకి లోపల ఉన్న మురికి ఏదైనా ఉన్నా సరే అదంతా కూడా రిమూవ్ అయిపోయి గోల్డ్ ఐటమ్స్ కూడా మనకి మంచి షైనింగ్లోకి అయితే వస్తాయి. సో తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, షేవింగ్ చేసుకునే మిషన్ ఉంటుంది కదా. ఈ మిషన్ ఏంటి అంటే షేవింగ్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేస్తూ ఉంటారండి. అలాంటప్పుడు మనకి ఆ యొక్క మిషన్లోన చిన్న చిన్న వెంట్రుకలు అనేవి ఉండిపోతూ ఉంటాయి. వీటిని మనము ఎలా తీయాలి అంటే, నార్మల్గా తీస్తే అవి రావు. అలాంటప్పుడు ఏదైనా ఒక బౌల్ కానీ లేదా ఇలాంటి వెడల్పాటుగా ఉన్న ఒక ప్లేట్ తీసుకొని అందులో వాటర్ వేయండి. ఇలా వాటర్ వేసేసి మనం మిషన్ అనేది ఈ విధంగా ఆన్ చేసామనుకోండి, లోపల ఉన్న చిన్న చిన్న వెంట్రుకలు ఏ ఉన్నా సరే అవి ఈజీగా వచ్చేస్తాయండి. సో చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. మనకు అవి అలానే ఉండిపోయినా సరే మనకి ఆ యొక్క షార్ప్నెస్ అంతా కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఇలా మనము వాటర్లో ఇలా ఒక్కసారి ఇలా బటన్ క్లిక్ చేసేసి ఉంచామనుకోండి, మనకి ఆ లోపల ఉన్న వెంట్రుకలన్నీ వచ్చేయడము, అలాగే ఈ యొక్క షార్ప్నెస్ కూడా తగ్గిపోకుండా కూడా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇంట్లో మనము రెగ్యులర్గా మాపు అనేది పెట్టుకుంటూ ఉంటాం కదా. మాపు అనగానే ఏముంది, నార్మల్గా లైజాల్ కానీ ఏదైనా లిక్విడ్స్ యూజ్ చేసి మనము మాపు పెట్టేస్తూ ఉంటామండి. బట్ అలా కాకుండా ఇక్కడ నేను యూజ్ చేసే పౌడర్ చూసారు కదా, ఇది వచ్చేసి నేను వీడియోని అయితే షూట్ చేశానండి, బట్ స్కిప్ అయ్యింది. ఇదే అంటే ఏదో వీడియోలో ఉండిపోయి నేను డిలీట్ అయితే చేసేసాను. సో అందుకోసం ఇంకా పౌడరే ఉంది కదని మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను తీసుకున్నది ఏంటి అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, ఒక 2 దాల్చిన చెక్కలు, అలాగే ఉప్పు, నెక్స్ట్ కొంచెం పసుపు, వీటన్నింటినీ కూడా ఈ విధంగా దంచుకోవాలన్నమాట. ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత చూడండి, ఇలా ఏదైనా ఒక బౌల్లో కనుక మీరు వేసి ఉంచేసారనుకోండి, మీకు ఎప్పుడు కావాలన్నా ఎప్పుడు మాపు పెట్టుకున్నా సరే ఈ యొక్క పౌడర్ని కొంచెం లిక్విడ్లోని వేసేసి ఇలా మాపు పెట్టుకుంటే సరిపోతుంది. చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఏమైనా ఉన్నా సరే పోతుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఫంగస్ లాంటివి ఏమైనా ఉన్నా సరే అవి కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయండి. నెక్స్ట్ నేను దీన్ని ఎలా గ్రైండ్ చేశాను, ఏమేమి కలిపాను అనేది నెక్స్ట్ వీడియోలో షూట్ చేస్తాను. సో తప్పకుండా చూడండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, ఇది లేడీస్ అందరికీ చాలా బాగా యూస్ అవుతుంది. ముఖ్యంగా మనము వంటగదిలో కుకింగ్ చేస్తూ ఉంటాం కదా, వంట వండేటప్పుడు ఎక్కువగా కుకింగ్ ఆయిల్స్ అనేవి వాడుతూ ఉంటాము. ఈ ఆయిల్స్ నార్మల్గా ఏం చేస్తామంటే కబోర్డ్లో తీసేయడము, మళ్ళీ అవే కబోర్డ్లో లేదా సెల్ఫ్లో పెట్టేయడం లాంటివి చేస్తూ ఉంటాం. అలా చేయడం వల్ల మనకి కొంచెం ఆయిల్ అడుగునున్నా సరే అది ఆ సెల్ఫ్లో అంటుకొని అలానే జిడ్డుగా ఉండిపోతూ ఉంటుంది. దీన్ని మళ్ళీ మనం ఎంత నీట్గా క్లీన్ చేసినా సరే ఆ జిడ్డు మరకలు అయితే పోవండి. అలాంటప్పుడు మనకి స్వీట్ బాక్స్లో ఇలాంటి బాక్స్లు అయితే వస్తూ ఉంటాయి కదా, అలాగే బట్టలు కొనేటప్పుడు కూడా ఇలాంటి కొత్త కొనేటప్పుడు ఇలాంటి బాక్సుల్లో ఇస్తూ ఉంటారు. సో ఆ బాక్సులు మనం ఊరికే బయట పడకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చు. ఈ బాక్స్ మనకి కబోర్డ్లో కానీ సెల్ఫ్లో కానీ ఫ్లోర్ మీద కానీ మనకి ఆయిల్ మరకలు అవ్వకుండా ఉంటాయి. ఒకవేళ ఆయిల్ మరకలు ఈ విధంగా మనకి బాక్సులు అయ్యాయి అనుకోండి, ఆ బాక్స్ బయట పడేసి నెక్స్ట్ ఇంకొక బాక్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. లేడీస్ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, మనం పచ్చడి డబ్బాలు బయట నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదా, లేదు అంటే మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటామండి. సో ఇలాంటి పచ్చడి బాక్సులు ఏంటి అంటే ఇలాంటి అవి గాజు అవ్వచ్చు, స్టీల్ అవ్వచ్చు, ప్లాస్టిక్ అవ్వచ్చు, ఏవైనా సరే మనం ఏంటి అంటే ఈ విధంగా
క్యాప్ వేసేసి పక్కన పెట్టేస్తూ ఉంటాం కదా, అవి మాటిమాటికి తీసేటప్పుడు ఆ క్యాప్కి కూడా మనకు ఆ పచ్చడి అనేది ఆ పిక్కల్ అనేది మొత్తం కూడా ఆయిల్ అంతా అంటేసి అలానే ఉండిపోతుంది. అలాంటప్పుడు ఆ యొక్క డబ్బాకి అంటే ఆ క్యాప్కి కానీ ఆ అంచులకు కానీ అంటకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అప్లై చేసేసి ఏదైనా పొడి క్లాత్తో తుడిచేసి నెక్స్ట్ మీరు క్యాప్ వేసేసారనుకోండి, మనకు ఆ యొక్క పిక్కల్ అనేది అంటే ఆ పచ్చడి కానీ ఆయిల్ మరకలు కానీ ఏవి కూడా అంటిపోకుండా ఉంటాయి. సో చూసారు కదా, అలాగే ఈ యొక్క పచ్చడి బాక్సులు అంటే ఈ డబ్బాలు అనేవి స్మెల్ వస్తూ ఉంటాయి కదండి అయిపోయిన తర్వాత, వీటిని ఎలా క్లీన్ చేయాలి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సో అది ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలాంటి టైం సేవింగు అలాగే మనీని సేవ్ చేసి బ్యూటిఫుల్ టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. సో తప్పకుండా చూడండి. మీకు నచ్చితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్పు, ఈ మధ్యకాలంలో చాలామంది కామెంట్ సెక్షన్లో నన్ను అడుగుతున్నారండి, కుక్కర్లో పప్పు పెట్టినా రైస్ పెట్టినా పొంగిపోతూ ఉంటుంది, ఏదైనా మంచి టిప్ చెప్పండి అక్క అని అడుగుతున్నారు. ఎప్పుడైనా సరే కుక్కర్లో మనం ఏదైనా పెట్టి పొంగిపోతుంది అంటే విజిల్ ప్రాబ్లం అయినా అవ్వాలి, లేదా ఈ విధంగా గ్యాస్కెట్ ప్రాబ్లం అయినా అవ్వాలి. విజిల్ రాకుండా ఉన్నది అన్నా సరే వీటి ప్రాబ్లం అయి ఉంటుందండి. వీటిని మనము నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనకేంటి అంటే మనము పప్పు అవ్వచ్చు లేదా కుక్కర్లో ఏదైనా పెట్టేసి ఇంకా దాన్ని ఆఫ్ చేసేసిన తర్వాత ఈ విధంగా గ్యాస్కెట్స్ ఉంటాయి కదా, ఈ రబ్బర్లు, కుక్కర్ రబ్బర్లు, వీటిని తీసేయాలన్నమాట. తీసేసి ఈ విధంగా ఏదైనా ఒక బౌల్లో కానీ లేదా ఇలా వెడల్పాటుగా ఉన్న ఒక ప్లేట్లో కానీ వాటర్ వేసుకొని ఆ వాటర్ వచ్చి కొంచెం గోరువెచ్చగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇలా గోరువెచ్చటి వాటర్ వేసేసి ఈ యొక్క గ్యాస్కెట్స్ అన్నింటినీ కూడా మీ దగ్గర ఎన్ని ఉన్నాయో అన్నింటినీ కూడా విజిల్ రాకుండా ఉంటాయి కదండి, వాటన్నింటినీ ఈ యొక్క హాట్ వాటర్లో వేసేసి ఒక 10 మినిట్స్ పాటు కూడా అలానే ఉంచండి. ఇలా ఉంచడం వల్ల లోపల ఏదైనా డస్ట్ ఉన్నా, సో మనకి పప్పు ఏదైనా కానీ రైస్ ఏదైనా పెట్టేటప్పుడు అవి పొంగిపోయి ఒక్కొక్కసారి మనకి ఆ గ్యాస్కెట్ లోపల కూడా ఉండిపోతూ ఉంటాయండి. ఆ రైస్ అయినా పప్పు అయినా సరే ఇంకా అదే అలా ఫంగస్లో ఫామ్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ మనం అదే యూజ్ చేస్తూ ఉంటాము. సో హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి మనం ఈ విధంగా హాట్ వాటర్ వేసాం కాబట్టి హాట్ వాటర్ వేయడం వల్ల ఏంటి అంటే మనకు ఆ గ్యాస్ కట్ అనేది మళ్ళీ నెక్స్ట్ యూజ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే టైట్గా ఉంటుంది, లూజ్ అవ్వకుండా ఉంటుంది, విజిల్ మనకి ఈజీగా వస్తుంది. లోపల ఉన్నటువంటి డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉన్నా సరే అవి కూడా మనకి పోయే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ టిప్ అనే చెప్పొచ్చు. మనకేంటి అంటే సండే వచ్చింది అంటే నాన్ వెజ్ అనేది తప్పకుండా తెచ్చుకుంటూ ఉంటాం కదా, ముఖ్యంగా చికెన్ అవ్వచ్చు, ఫిష్ అవ్వచ్చు, 2-3 సార్లు క్లీన్ చేయాలని నేను ఆల్రెడీ చాలా వీడియోస్లోనే మాట్లాడుకున్నాము. ఎప్పుడైనా సరే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏంటి అంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. చిన్నపిల్లలు అవ్వచ్చు, పెద్దోళ్ళు అవ్వచ్చు, ఏం లేదు, ప్రతి ఒక్కరికి కూడా ఈజీగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి. అలాంటప్పుడు మనం ఏంటి అంటే బయట నుంచి తెచ్చుకునేవి చికెన్ అనే కాదు, ముఖ్యంగా అంటే ఇలాంటి నాన్ వెజ్లు ముఖ్యంగా మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. లోపల ఏమైనా డస్ట్ ఏదైనా ఉన్నా సరే ఇలా 2-3 సార్లు నీట్గా క్లీన్ చేసుకొని అలాగే పసుపు, ఉప్పు, వాటర్తో కూడా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, డస్ట్ ఏదైనా ఉన్నా సరే బ్యాక్టీరియా లాంటివి ఏవైనా ఉన్నా సరే పోతాయి. ఇలా క్లీన్ చేసుకొని మీరు కుక్ చేసుకుంటే మనకి ఇది హెల్తీగానే ఉంటుంది. సో చూసారు కదా, ఈరోజు వీడియో అయితే ఇదేని. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.